దేన్నైనా ఒకటికి 10 సార్లు చెప్తే అది నిజమై కూర్చుంటుందని చెప్పి ప్రపంచం మొత్తం దాన్ని మాత్రమే విశ్వసిస్తుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. పాకిస్తాన్ ఉగ్ర ఎత్తుగడను తిప్పికొట్టడానికి మన దేశం ఆపరేషన్ సింధూర్తో అక్కడి ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు అనేది నిర్వహించింది. దానికి ప్రతిగా భారత్పై పాక్ సైన్యం చేసిన దాడుల్ని తిప్పికొట్టడంతో పాటు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం కూడా చేసింది. అయితే గత నెల 6న మొదలై 9 వరకు సాగిన ఈ ఘర్షణలు మొత్తం కూడా ఇరుపక్షాలు 11వ తేదీన కాల్పుల విరమణ ప్రకటించడంతో ఇక్కడ ఒక్కసారిగా ముగిసిపోయాయి. కానీ ట్రంప్ వేరే పనే లేనట్టు ఆనాటి నుంచి కాల్పుల విరమణ తన ఘనతే అని చెప్పుకుంటూ ఆయన తిరుగుతున్నారు. అక్కడితో ఆగలేదు. సంధి కుదుర్చుకోనట్టయితే వాణిజ్య ఒప్పందం ఉండబోదు అని చెప్పి భారత్ను హెచ్చరించాకే ఇది ఏదైతే కాల్పుల విరమణ ఉందో అది సాధ్యమైందని చెప్పి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన చెప్తూ వచ్చారు. మన దేశం దాన్ని ఖండించినప్పుడు అవును నిజమే, వారిద్దరూ మాట్లాడుకొని సంధి కుదుర్చుకున్నారు, ఇందులో మా పాత్ర లేదని మళ్ళీ నాలుక అనేది మడతేస్తుంటారు. మళ్ళీ 4 రోజులు గడిచేసరికల్లా పాతపాటే అందుకుంటుంటారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఆ సంగతి వెల్లడించడం అయితే ఇక్కడ వాస్తవంగా చెప్పుకోవాలి. ఆ ప్రకటనలోనే 2 దేశాలు కొంత వ్యవధి తీసుకోవడాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ట్రంప్ దాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా బుధవారం మరోసారి అదే పని చేశారు. నరేంద్ర మోడీ బుధవారము 35 నిమిషాల పాటు ఆయనతో ఫోన్లో సంభాషించారు. కాల్పుల విరమణ ప్రతిపాదన ఏ దశలోనూ మీ నుంచి రాలేదు, అలాగే వాణిజ్య ఒప్పందం గురించి ఇంతవరకు మీ దేశంతో చర్చించలేదు అని చెప్పి మోడీ వివరణ కూడా ఇచ్చారు. అక్కడితో అయిందనుకుంటే మరికొన్ని గంటలు గడిచాక మరోసారి ట్రంప్ తన పాతపాటే కొత్తగా వినిపించారు. అయితే రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఈ భీకర యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించి ఆయన ఒక్కసారిగా అబాస్పాలయ్యారు. అక్కడ యథావిధిగా ఇప్పటికీ కూడా ఈ పోర్ అనేది కొనసాగుతూనే ఉంది. గాజాలో ఇప్పటి వరకు 56,000 మంది పౌరుల్ని ఊచకోత కోసిన ఇజ్రాయెల్పై చర్యకు అడ్డుపడమే కాదు, వారం రోజుల క్రితం దాన్ని ఉసిగొల్పి ఇరాన్పై దాడులు కూడా చేయించారు. ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ను బెదిరిస్తున్నారు. పైగా ఆ దేశంపై సైనిక దాడికి ఇక్కడ పథక రచన కూడా చేస్తున్నారు. ఇక పశ్చిమాసియా ఊబిలోకి దేశాన్ని దింపవద్దంటూ స్వదేశంలోనూ స్వపక్షంలోనూ అనేకులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ట్రంప్కు ఏమాత్రం కూడా చెవికి పట్టడం లేదు. ఇలాంటి వ్యక్తి భారత్ పాకిస్తాన్ల మధ్య సంధి కుదుర్చారని ఎలా చెప్పుకుంటారు అనేదే ఇక్కడ ప్రశ్నగా మారింది. కాశ్మీర్ సమస్య పైన కానీ భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఇతర సమస్యలపైన కానీ మూడో పక్షం జోక్యాన్ని మేము అంగీకరించబోమని చెప్పి దశాబ్దాలుగా భారత్ చెబుతూనే ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ వైఖరే కొనసాగుతుంది. తాజాగా మోడీ ప్రభుత్వం దీన్ని మరికాస్త సవరించిందని చెప్పుకోవాలి. మూడో పక్షం జోక్యాన్ని ఒప్పుకోమని చెబుతూనే మున్ముందు పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైనే, ఉగ్రవాదుల అప్పగింత పైన మాత్రమేనని కూడా స్పష్టం చేసింది. ట్రంప్తో సంభాషించినప్పుడు పెహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మొదలుకొని అన్ని విషయాలు కూడా మోడీ పూసగుచ్చినట్టు చెప్పారని చెప్పి ఇక నుంచి ఉగ్రదాడిని పరోక్ష యుద్ధంగా పరిగణించదలుచుకోలేదని, దాన్ని యుద్ధంగానే చూస్తామన్నారని చెప్పి మన విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి మిస్త్రీయే నిన్న బహిరంగంగా మాట్లాడారు. జిత్తులమారితనము దౌత్యం అనిపించుకోదు, స్పష్టంగా పారదర్శకంగా అమెరికలు లేకుండా వ్యవహరించినప్పుడే ఎంతటి సంక్లిష్ట సమస్య అయినా దారికొస్తుంది. దౌత్యం అనేది ఇక్కడ విజయవంతమవుతుంది. బెదిరింపులకు దిగడం, బెదిరించానని గొప్పలు పోవడం దౌత్యం ఎలా అవుతుంది? తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి పూర్వాశ్రమంలో ఏదైతే నేర్చుకున్న కళలన్నీ కూడా ట్రంప్ వైట్ హౌస్లో ప్రదర్శిస్తున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దీన్ని వదిలించుకోనట్టయితే నవ్వుల పాలవుతానన్న ఆలోచన ఆయనకు అసలు కలగడం కూడా లేదు. ఉగ్రవాదులకు పాక్ సైన్యం ఊతమిస్తున్న వైనం ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నా కూడా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరు బుధవారం విందుకు ఆహ్వానించారు. అది ఆయన ఇష్టం అనుకోండి, కానీ అదే రోజు మోడీ అక్కడ ఉండాలని కోరుకోవడం, వేరే దేశాల పర్యటన రద్దు చేసుకొని వాషింగ్టన్కు రమ్మనడము ఇక్కడ హుందాతనం అనిపించుకుంటుందా? పరస్పరం కత్తులు దూసుకుంటున్నటువంటి వైరి పక్షాలను ఒకేసారి పిలవడం తెలివి తక్కువతనం అనిపించుకోదా? అతి తెలివి అనుకోవాలా? ఒక పక్క కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడం సమ్మతం కాదని మన దేశం పదే పదే చెబుతున్నా ఈ మూర్ఖత్వం దేనికోసం? రేపో మాపో ఇరాన్పై తాము దండెత్తితే రీఫ్యూలింగ్ కోసం పాకిస్తాన్ అవసరం పడుతుంది.
అందుకోసం ఆ దేశాన్ని దువ్వుతూ మనల్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నట్టు ఈ కపట నాటకాలు ఎందుకు ఆడుతున్నట్టు? మరోవైపు G7 శిఖరాగ్ర సదస్సు నుంచి హడావిడిగా నిష్క్రమించినట్టయితే, అక్కడ మోడీ ప్రసంగాన్ని నేరుగా విన్నట్టయితే ట్రంప్కు విషయం కాస్తైనా అర్థమయ్యేది. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నటువంటి ఈ పాశ్చాత్య దేశాలను మోడీ నిశితంగా విమర్శించారు. సొంత కారణాలతో కొన్ని దేశాలపై ఆంక్షలు పెడుతూ ఉగ్రవాదుల్ని ఉసిగొల్పే దేశాలను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారని చెప్పి మోడీ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అయినా ట్రంప్ ధోరణి అనేది ఇక్కడ మారలేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్తో సహా అన్ని అంతర్జాతీయ అంశాల్లోనూ స్వతంత్ర విధానం పాటించడమే మనకిక్కడ శ్రేయస్కరం. ద్వంద్వ నీతిని అనుసరించే వారికి తమ స్థానం ఏమిటో చెప్పనట్టయితే ఇక్కడ మనమే నష్టపోతాం. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలను అటు ట్రంప్ మానుకుంటే చాలా మంచిది. లేదంటే రాబోయే రోజుల్లో ఇక్కడ అబాస్ పాలవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది.